హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఓమ్నిఫై కంపెనీ వాళ్ళు క్వాలిటీ అసూరెన్స్ ఇంటర్న్షిప్ కోసం 3 to 6 months వరకు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతా అండ్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి ఓమ్నిఫై అనమాట. క్వాలిటీ అసూరెన్స్ ఇంటర్న్షిప్ కోసం వీళ్ళు ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట 3 to 6 months. సో ఇది వచ్చేసి లెస్ కోడింగ్ జాబ్స్ కోసం ఇది ట్రైనింగ్ అనమాట. ఎవరైతే లెస్ కోడింగ్ సంబంధించి జాబ్ కోసం ట్రై చేస్తున్నారో సో అటువంటి వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యి తర్వాత జాబ్ అయితే పొందొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంగళూరులో అనమాట. బెంగళూరు లొకేషన్లో ఈ యొక్క ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేచర్ ఆఫ్ జాబ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. బెంగళూరు లొకేషన్లో మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద చేసుకోవచ్చు. డ్యూరేషన్ వచ్చేసి 3 to 6 months అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హూ ఆర్ వీ కనుక చూసుకున్నట్టయితే ఓమ్నిఫై ఈజ్ ఏ బుకింగ్ ఆటోమేషన్ అండ్ కమర్స్ ఎనాబుల్మెంట్ ప్లాట్ఫామ్ ఫర్ ద రియాక్షన్ ఇండస్ట్రీ. ఇన్ షార్ట్, వీఆర్ Shopify for recreation. Omnify has built a robust platform and the underlying infrastructure that supports business in recreation, sports, kids, activity and coaching to provide a real-time booking engine for classes, facility, rental, membership and events with a comprehensive dashboard from the business can their operations and alage important decision for their business అనమాట. సో వీళ్ళు చేసే వర్క్ అనమాట ఇందులో ఈ యొక్క కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ది రోల్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ లుకింగ్ ఫర్ ఏ డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ అలాగే మోటివేటెడ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అసూరెన్స్ ఇంటెంట్ టు జాయిన్ అవర్ క్యూఏ టీమ్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఎవరైతే డీటెయిల్ ఓరియంటెడ్గా ఉంటారో అండ్ అలాగే మోటివేటెడ్గా అటువంటి వాళ్ళను వీళ్ళు ఈ యొక్క సాఫ్ట్వేర్ క్వాలిటీ అసూరెన్స్గా వీళ్ళ టీంలో జాయిన్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇంటర్న్షిప్ విల్ ఆఫర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్టింగ్ మెథడాలజీస్, క్యూఏ ప్రాసెస్ అండ్ వర్కింగ్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్ ఇన్ ఎన్ ఎగైల్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో మీకు ఎగ్జాక్ట్ వర్క్ అనేది మీకు కంపెనీ వాళ్ళు 3 to 6 months ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అనేది 17,000 వరకు మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆఫ్టర్ దట్ మీకు జాబ్ ప్రొవైడ్ చేసి 5 lakhs వరకు 5 lakhs per annum అంటే మీకు దగ్గర 45,000 వరకు మీకు శాలరీ అనేది మంత్లీ శాలరీ ప్రొవైడ్ చేస్తూ మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క జాబ్లో మీకు 45,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే కీ రెస్పాన్సిబిలిటీస్ ఎగ్జాక్ట్ వర్క్ వాళ్ళు నేర్పిస్తారండి. జస్ట్ అవుట్లైన్గా చెప్తున్నాను. అసిస్ట్ ఇన్ ద క్రియేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది టెస్ట్ కేసెస్, టెస్ట్ ప్లాన్స్ అండ్ టెస్ట్ స్క్రిప్ట్స్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై, డాక్యుమెంట్ అండ్ ట్రాక్ బగ్స్ అండ్ ఇష్యూస్ యూజింగ్ టూల్స్ లైక్ జీరా, బగ్జిల్లా ఆర్ సిమిలర్ మీద వర్క్ చేయాలి. పర్ఫార్మ్ ఫంక్షనల్ రిగ్రెషన్, ఇంటిగ్రేషన్ అండ్ యూజబిలిటీ టెస్టింగ్ మీద సో వర్క్ చేయాల్సి ఉంటుంది. కొలాబరేట్ విత్ డెవలపర్స్ అండ్ ప్రోడక్ట్ మేనేజర్స్ టు అండర్స్టాండ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎన్ష్యూర్ క్వాలిటీ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క ప్రోడక్ట్ మేనేజర్స్తో అండ్ అలాగే డెవలపర్స్తో మీరు చక్కగా కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. వాటి ఆ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, క్వాలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటని మీరు అండర్స్టాండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. హెల్ప్ ఆటోమేట్ టెస్ట్ కేసెస్ యూజింగ్ టూల్స్ లైక్ సెలేనియం, సిప్రెస్ ఆర్ సిమిలర్ ఇఫ్ అప్లికేబుల్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క టూల్స్ని బేస్ చేసుకుని మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క టూల్స్ని యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేట్ ఇన్ ఎజైల్ సెరమోనీస్ సచ్ యాజ్ స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్టాండప్ అండ్ రెస్ట్రోస్పెక్టివ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ ఇన్ ప్రిపేరింగ్ క్యూఏ రిపోర్ట్స్ అండ్ డాక్యుమెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మీ నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కరెంట్లీ పర్సూయింగ్ ఆర్ రీసెంట్లీ కంప్లీటెడ్ ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అనమాట. సో ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు కానీ లేకపోతే కంప్లీట్ చేసిన డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో లేకపోతే ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు కూడా ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ అండర్స్టాండింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్ మీద ఎస్డిఎల్సి మీద మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాల్సి
సో వీటి మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాల్సి ఉంటుంది. ఫ్యామిలారిటీ విత్ బగ్ ట్రాకింగ్ అండ్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్, సమ్ ఎక్స్పోజర్ టు ప్రోగ్రామింగ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, ఎగ్జాంపుల్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ప్లస్ పాయింట్ అనమాట. మీకు వీటి మీద నాలెడ్జ్ ఉంటే ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఈ యొక్క లాంగ్వేజెస్ మీద. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, అనలిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైస్ టు హ్యావ్ కనుక చూసుకున్న నాలెడ్జ్ టు ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ టు ఆర్స్ టూల్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ విత్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్, బేసిక్ అండర్స్టాండింగ్ CI/CD పైప్లైన్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లై ఫర్ దిస్ జాబ్ కనుక చూసుకున్నట్టయితే మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే మీ యొక్క ఫుల్ నేము, లాస్ట్ నేమ్ అండ్ అలాగే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, లొకేషను, స్టేటు, కంట్రీ, జిప్ కోడ్, సో అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కంపెనీ నేము, టైటిల్ అండ్ అలాగే కంపెనీ నేమ్ రాస్తారు, టైటిల్ పెడతారు. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ దిస్ రోల్ మీద క్లిక్ చేసి స్టార్ట్ డేటు, ఎండ్ డేటు సో మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు ఈ యొక్క కంపెనీ వాళ్ళకు సెండ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వాళ్ళే మిమ్మల్ని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.